ఒక్క నిమిషం. ఫోనా మాట్లాడుకో. హలో చెత్తనా ఒకసారి ఫోన్ చేస్తే కుక్కలు కొట్టాడు కొడతా. ఏమైందిరా? ఆడెవడో తాగేసి 5000 కావాలని ఫోన్ చేస్తున్నాడు. మీ నాన్నరా? చూసుకోవాలి కదా. ఏంటి కొంచెం మంచి ఆనందంగా కనపడుతున్నావు? అరే నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏంట్రది? 5 అమ్మాయిలు నేను గోవా వెళ్ళాం. అక్కడ పాటకి డాన్స్ చేసావు. 5 కలిసి ఒకే రూమ్ లో రాత్రంతా ఉన్నాం. దాని కంటిన్యూషన్ కల నాకు వచ్చింది. ఏమొచ్చింది? సిగ్గులేదారా నీకు? ఏం బతుకురా నీది? ఈ మాత్రానికి గోవా రావాలా అని వాళ్ళు అన్నారు. కంటిన్యూషన్ కల నా దగ్గరకు వచ్చింది. ఒరే ఆదిగా నీకంటే నరేష్ గారు బెటర్ కదరా. పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు ఆడి మీద నిందలేస్తావు గాని దాని కంటిన్యూషన్ కల నాకు ఎన్ని వస్తాయిరా? వాళ్ళని కలం పెట్టమంటే కలలు పెట్టారు మొత్తం. సర్లే గానీ నువ్వు ఒకసారి బ్యాంకాక్ వెళ్ళి రావాలి. అంటే నిన్న నేను నీ గూగుల్ హిస్టరీ చెక్ చేశా. ఇంకా నీకు బేసిక్స్ కూడా తెలియవు. బ్యాంకాక్ వెళ్ళిన మాట మీకు తెలిసిపోయిందా? అయితే నువ్వు అర్జెంట్ గా సౌత్ ఆఫ్రికా వెళ్ళాలా? దేనికిరా? గూగుల్ హిస్టరీ నేను చెక్ చేశా. నీకు ఈ గోవా బ్యాంకాక్ అన్ని బిప్పు చిక్కు. నీకన్నీ వెస్ట్ ఇండీసే కరెక్ట్. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. ఆ అమ్మాయి ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. నాకు భయం వేస్తుంది. నేనున్నా కదరా, నీ కోసం ప్రాణం ఇస్తా. ఎంత గొప్పోడురా నువ్వు. రేపు నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసావు అనుకో, మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటా. ఖచ్చితంగా నా పేరే పెట్టాలి. నేను హెల్ప్ చేస్తాను కదా నేను. ఐ థింక్ వాట్ ఆడవకు. మనం ఆ ఫ్యాక్షనిస్ట్ ఇంటికి వెళ్దాం. ఈ రోజు పెళ్లి చూపులు ఎలాగైనా సెట్ చేసి నీకు ఒక అమ్మాయిని తోడు తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను నమ్ముతున్నాను రా నేను. నన్ను నమ్ముకోరా చాలు. ఓకే దా వెళ్దాం. సీమ వాసన, సీమ గాలి, సీమ నేల. ఏమిరా ఇది? ఊర్లో దొడ్డు లేవు కదనా, అందరూ ఇడికి వస్తున్నారు. ఇది ముద్దు పెట్టక ముందు కదరా చెప్పాలి. పెట్టే ముందు నాకు చెప్పాలా? సరే కానీ రా, సీమ ఎలా ఉందిరా? కాల్దినా చచ్చిపోయినదినా? సీమ ఏమంటాందిరా? ఏం భాష అది? సీమ భాషనా? ఇటే కదా మారుతుంది. సీమ పౌరుషంలో నా గురించి సీమలో ఏమనుకుంటున్నాను అడిగినా. నువ్వేదన్నా మొగోనివి, పోటు మొగోనివి, పాలేగానివి. నీకు ఎదురొచ్చేటోడే లేడు. అదేమిరా? రోడ్డు పలగొట్టాం కదా ఇటు పక్కది. వెనకలను చూస్తాడా మనమే. రంగారావు గారు ఏంద్రా బాత్రూమ్ పోవడం మస్తు ఇబ్బంది పడతా అన్నాడు. మనం మళ్ళీ కానీ చెప్పినాం, రంగారావు గారి గుండెలో కత్తించమని చెప్పినాం. వానికి చెవుడు, వాడు గుండెలు కాకుండా యానో దించున్నాడు. అన్నా ఇది తీసుకో అన్న. ఏమిరా ఇది? ఆ వెంకట్రావు గారు నా బొచ్చు కూడా పీకలే అన్నాడు కదా, బొచ్చు తీసుకొచ్చా. అదేంద్రా వాడిని తిరుపతి గుండు కొట్టించుకోలే? అవన్నీ సంబంధం లేదు. బొచ్చు తెమ్మన్నారు, బొచ్చు తీసుకొచ్చినా. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా నాకు సంబంధమే లేదు. నీకు బొచ్చు పెరిగింది కానీ. అవును, ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నిన్న నువ్వే కదా కూర్చున్నావు. నా కాదు, ఇంట్లో అమ్మాయి ఉండదు. నాలాంటి మంచి మొగోడు చూసి పెళ్లి చేయి. నేను కూడా అదే ఆలోచిస్తాండా. మంచి మొగోడు సీమలో దొరకాలా, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తాండా. నానా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. ప్రేమకు నేను వ్యతిరేకమని తెలుసునా నీకు? నాన్న ప్లీజ్ నాన్న, నాకు అతన్ని ఇచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను చచ్చిపోతా. వద్దులేమ్మా, సావు అన్న పెద్ద మాటలు వద్దుగానే. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసునా? సీమలో పెద్ద మీసాలున్న మగోడై ఉండాలా, శత్రువు ఎవడొచ్చినా సంపగలిగిన శా ఉండాలా. అలాంటోడైతే ఒప్పుకుంటా. అతను చాలా గొప్పడు నాన్న. అతను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పొడిపిస్తాడు. వాడు ముందు ఎవడైనా నిలబడాలంటే భయపడతాడు. అతని మాటకి ఎవరు అద్దరు చెప్పడు. అట్లాంటి వాడు నాన్న. అవునా? అంత మొగోడైతే పిలిపించమ్మా, చూస్తా నేను కూడా. ఇప్పుడే పిలిపిస్తాను. అరే ఏంట్రా నాకు భయం వేస్తుంది. వాళ్ళ చేతిలో కత్తిలో గొడ్డలు ఉన్నాయి. నువ్వేం భయపడకరా, ఇంకేముంది నరికేయడానికి. నరేష్ నీ గురించి మా నాన్నకి అన్ని చెప్పేసా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మాయి ఈ అమ్మాయినా? ఈ అమ్మాయినా? ఇక నేను చూసుకుంటాను. ఏమ్రా అది? నేను అప్పుడెప్పుడు దిల్ సినిమా చేసేటప్పుడు నువ్వు సెకోడీలు తింటున్నావా? ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నువ్వు సెకోడీలు తింటున్నావు. నా గురించి తెలుసునా నీకు? నేను పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తాంట. నేను చిన్న చిన్న హీరోలతో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తాంట. సీమలో కాలు పెట్టినావో జాగ్రత్తగా ఉండు. నువ్వు నా శ్రీదేవిలో కాలు పెట్టినావు, జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ డైలాగ్ గుర్తుందా?
అదే నేను మొదటి నుంచి నరకడం మొదలు పెట్టినాను అనుకో, వావి వరసలు చూడడం తెలుసునా? నేను వరసలు చూడను, నరకటంలో కాదులే. నా గురించి నువ్వు ఏడబడితే ఆడ అటకపోయినా మా అమ్మాయిని అడుగో, కరెక్ట్ గా చెప్తాదే. నా గురించి మీ అమ్మాయి దగ్గర నుంచి మీ అమ్మమ్మ వరకు అడుగు, వాళ్ళు చెప్తారు అందరూ. మీరు ఎక్కువ మాట్లాడుతుండారు, ఇట్లయితే సేమలో సీకత గడిలేసి చిత్త కొట్టించుకుంటారు తెలుసునా? ఓ మళ్ళాగేనా మీరు కూడా? మనం స్టార్ట్ చేస్తే తలుపులకు కూడా తెల్లారి పరిగెత్తుతాయి. సభాష్ సభాష్. అల్లుడంటే ఎట్లుండాలా? అంకుల్ మీరు పొరపాటు పడ్డారు. పెద్దోళ్ళ మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేందిరా పిల్ల పిత్రికాడివి? అది కాదండి, పొరపాటున నేను మీ అల్లుడంటే మీరు ఏం చేస్తారు? కోసి కారం పెడతాను రోయ్. ఏంట్రా ఇది? రే నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు నన్ను అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వని తెలిస్తే ఏమన్నాడో తెలుసు కదా, కారం పెడతాను. అందుకే నేను దగ్గరుండి మీ ఇద్దరు లేచిపోయేలా ప్లాన్ చేస్తా, ఓకేనా? ఫ్రెండ్ అంటే నువ్వు. నేనున్నా కదరా. అల్లుడు వచ్చినాడు కదా, ఊర్లో అందరూ పిలిచి భోజనాలు పెడదాం. ఇక పిలిపి మరి. మీ నలుగురు ఎంత డాన్స్ చేసినా అతని మీదే ఫ్రేమ్ ఉంటదమ్మా. కాదా అది? శ్రీదేవికి వచ్చిన ప్రతి అమ్మాయి నెంబర్ తీసుకుంటావు, ఏం చేస్తావు తీసుకొని? ఏం చేస్తాం, ఫస్ట్ చాట్ చేస్తాం, తర్వాత డేట్ చేస్తాం, ఆ తర్వాత ఇంకా నంబర్ బ్లాక్ చేస్తాం. మరి ఇన్ని రోజులైనా నా నెంబర్ తీసుకోవట్లేదేంటి? కొంతమంది అంతే, ముందే బ్లాక్ చేస్తాం. ఇదిగో ఏమయ్య, తన మా ఆవిడ నేను కలిసి ఎన్నో సహాయాలు చేసాం. నీకు డబ్బు లేకపోతే నాకు చెప్పు, బట్టలు లేనప్పుడు నాకు చెప్పు, ఇల్లు లేనప్పుడు నాకు చెప్పు. నువ్వు ఇంట్లో లేనప్పుడు నాకు చెప్పు. ఇంట్లో లేనప్పుడు అంటే గుర్తొచ్చింది, మావిడిని ఇంట్లో ఉంచి నేను అలా బయటకు వెళ్తున్నానా, వచ్చేసరికి ఏసీ రిపేర్ ఉంటున్నాడు. ఏసీ కోసం అనుకుంటా. నాకు తెలిసి ఏసీ కోసం కాదు. ఒక ఫ్యాక్షనిస్ట్ గా వచ్చావు కదా, ఫ్యాక్షన్ చూసి నీకు కొన్ని తెలియాలి. పోయిన ఏడాది 40 మందిని వేసా, 6 ఏళ్ల క్రితం 30 మందిని వేసా, నిన్న కూడా 20 మందిని వేసా. నువ్వు చెప్పవేంటి? నేను బయటకు చెప్పలేను, నేను ఫ్యాక్షనిస్ట్ కాదు కదా. అవునా? అది నేను శ్రీదేవికి కొత్తగా వచ్చాను కదా, అందరికి రీచ్ అవుతానంటావా? కంపల్సరీ రీచ్ అవుతావమ్మా. నువ్వు రీచ్ అవ్వకపోయినా నీ నంబర్ అయితే రీచ్ అయిపోద్ది. అందరికి మేనేజర్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ వరకు, డైరెక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ వరకు అందరికి రీచ్ అయిపోద్ది. అది జాగ్రత్త, సీమ్ అంటే పగలుంటాయి. అవునా? పగలు నీతోనే ఉంచుకొని. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. పగలు ప్రతీకారాలు ఉంటాయి అనాలి. ఓన్లీ పగలని ఆపితే మాకు పగలని అర్థమైంది కాదు, మీకు రాత్రులు గుర్తొస్తాయి కదా. పంతులు గారి డైలాగ్ ఏదో ఉంది, ప్లీజ్ ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించండి. ఈ పెళ్లి శోభనం నేనే చేస్తాను. శోభనం కూడా మీరే చేస్తారా? చూస్తాండా నువ్వు అందరితో మాట్లాడుతాండావు, చూస్తాండా. అందుకే నా మనసు మారే లోపు నా కూతురుతో లగ్గం అయిపోవాలా. మనసు మారే లోపు జరగాలి, అంతే కదా? అంతే. మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది, వాళ్ళే చేస్తారు ఇలాంటి పెళ్లిళ్ళు. మనకు 2 గంటల్లో పెళ్లి అయిపోద్ది. అదే పిలిపించాలనే. 2 గంటల్లో పెళ్ళేంట్రా? నేనున్నా కదరా, నేను ప్లాన్ చేస్తే ఈ 2 గంటల్లో మీ ఇద్దరు లేచిపోయేలా నేను చేస్తా, ఓకేనా? ఓకే మాంగారు, పిలిపిద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచింది మమ్మల్ని ఇక్కడ? ఈ రొటీన్ డైలాగ్ వినలేక మేమే వచ్చేసాం. సరే మార్చుతాను. శ్రీదేవి డ్రామా కంపెనీని ఎవరు పిలిచింది ఇక్కడ? ఈయన పేరు ఆది, తెలుసు. నా ఇంటికి కాబోయే అల్లుడు. సేమలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత గొప్పగా నా ఇంట్లో లగ్గం చేయాలి మీరు. ఒక్క నిమిషం అల్లుడుగా మీకు ఇంకా వేరేవారు దొరకలేదా? డ్రామా కంపెనీకి ఇల్లు తప్ప ఎవరు దొరకలేదా? ఏమైంది అక్కడ వెళ్ళిపోయారు? మళ్ళీ అలిగాడు. దేనికి? పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు రష్మి టీవీలో బాగుంటది కదా అని, ఇప్పుడు దగ్గరగా చూశాడు కదా, అలిగి వెళ్ళిపోయాడు. అల్లుడితో మాట్లాడండి మీరు, పెళ్లి గొప్పగా చేయాలనేదే నా కాన్సెప్ట్. మేడం అయినా ఈయనకి సీమమ్మాయిలు ఇష్టమా? సీమమ్మాయిలు ఏంటి, చీమకి చీర కట్టినా నచ్చుతుంది. నాకు ఎందుకో ఈ రోజు మీరు చీమకి చీర కట్టినట్టు ఇవి చీమకి సుడిగా వేసినట్టు. అయినా అది గారు, పెళ్లి చేయాలంటే మీ ఆడపడుచు ఉండాలి కదా. అదిగో వస్తుంది చూడండి. మావా ఆడపడుచున్నావు, ఇది మనల్ని పొడిచేలా ఉంది. నువ్వు రాయలసీమలో పుట్టినావు, రాయలసీమ రక్తం ముద్ద తిన్నావు. చీము నొత్తి లేదురా? నీ కూతురు ఎవరన్నా పెళ్లి చేసుకుని ప్రేమిస్తానంటే ఇంట్లో రానిస్తున్నావా? నేను బతికుండదు, జరగదు. వీటికి పరీక్షలు పెట్టాలా? నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళి ఏదో సీరియల్ చేస్తుంది. నీకు చాలా పరీక్షలు పెట్టాలరా. ఎన్నో నెలరా నెల కాదు, నెలంతా తిని దానివల్ల ఇలా పొట్టలు వేసుకున్నాడికి నా మేనగోళ్ళు ఇచ్చి పెళ్లి చేయనా? ఇప్పుడు చూడు. ఏంటరా
లోపల పెట్టినావు, బయట పెట్టు. ఏంటి? పొట్ట పొట్ట. ఏం చేయాలి ఫస్ట్? నీకు అరటి పండు తినడం వచ్చినా? ఇది పెద్ద టాస్కే. ఇది జయించడానికి నువ్వు ఈ ఏదో గాడిజల్లో మొహం వేసుకొని నా దగ్గరకు వచ్చావు. అరటిపండు తింటావు రాదా నాకు? తినరా తినా. అడుగుతున్నావేంటి అరటిపండుకి? తీయరా ముందు. అరటిపండు తినటం పెద్ద టాస్క్, అది చేపించడానికి వచ్చింది ఇది. ఎట్టా ఏంట్రా నాజుగ్గా ఇలా తీసి ఇలా తింటున్నావు? అరటి పండు తిండి ఎలా తింటారా? మా రాయలసీమలో ఇలా తింటారు. ఇదిగో చూడు ఎలా తింటారు. అమ్మ క్యారెట్ ఇచ్చారా? అమ్మ క్యారెట్ ఇచ్చారా? మా రాయలసీమలో ఇట్టా తింటారా? అదేంటి కారంలో ముంచి తినమంటావు? అరటిపండు ఎవరైనా కారంలో ముంచి తింటారా? ఇది తింటేనే నా మేనగోళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అయ్యి బాబోయ్. నా పెళ్లి ఫస్ట్ నైట్ లో నా మొగుడు వచ్చి ఏమి తెచ్చావు అని అడిగినాడు. అడిగితే అరటి పండు తెచ్చినాను అన్నాడు. అరటి పండు తినమన్నా. ఇట్లా కారంలో ఉంచి ఇచ్చినా తింటేనే శోభనం అని చెప్పి. అయితే ఆయన తినుండడు. నీకెట్టా తెలుసురా? నీతో ఎవడే శోభనం చేసేది? తినమని చెప్పరా? కారం తిన్నా ఎప్పుడు నీ వల్ల అవతలకి మండుతుంది, ఇప్పుడు నీకు మండుతుంది. ఆగు పెద్దమ్మా తింటాను. మండుతున్నట్టుంది. మండుతుందా? మండుతుంది. నోట్లో మండుతుందా? ఇంకెక్కడైనా మండుతుందా? పరీక్ష ఏంటి? లాగ్ ముందుకి. వంగలేకపోయావని చెప్పొచ్చు కదా. ఆ ముసల్దాన్ని అయిపోయిందిరా. ఆయన కూడా వంగలేకపోయి. నేను కడుపు కాదన్నా కదా, పొట్టతో కదా. బొంగు దాని మించి ఇలాగా అక్కడ వరకు నడవాలా? నడు. ఏంటి దీని మీద నడవాలా? ఒకసారి వేస్తే వెనక్కి వస్తుందా? వెనక్కి వస్తుందో ముందుకు వస్తుంది తర్వాత తెలుస్తున్నాడు. నడు. ఏంద్రా కూర్చుంటే అంటున్నావు? నిన్నుదంతా జగదీశ్వరి గారు ఆ క్యూ వేసుకున్నారు ఆయన, జస్ట్ గుర్తు చేశాను. కంఫర్టబుల్ గా ఉంటుంది షూతో. మీ ఇద్దరు రండి, ముగ్గురు నడుద్దాం. మేడం గారు చెప్పినారు షూ తీయాలి. ఇదేం పరీక్ష అండి? షూ మీద ఎవరైనా నడుస్తారా ఏంటి? అవును, షూ తీయాలి. పొట్ట లాగాలి, షూ తీయాలి. ఇంకా ఏమేం తీయాలి మీకు? ముందు ఇప్పుడు షూ తీయండి, తర్వాత ఒక్కొక్కటిగా చెప్తాం. ఒక్కొక్కటిగా చెప్తారా? చెప్తాం. అయితే ఈరోజు డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది. షూ తీయాలి. మావా ఏంటి టెస్ట్లు? తంబి ఇలాంటి నీ కల్లుడిగా తెచ్చుకున్నావు. ఇలాంటి తెచ్చుకునే బదులు ఏ ఆడంగి ఎదమనో పెళ్లి చేయాలిరా. అన్ని చూసే మాట్లాడాను, అన్ని చూసే చేస్తున్నా. ఈ అడ్వాన్స్ టెస్ట్ అన్ని పెట్టుకో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. సరే కొన్ని ఇట్లా జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఇప్పుడు చూడు, తాడు మీద నడిచేవాడు వచ్చింది, ఇప్పుడు నడుస్తూ చూడు. ఏంటి ఇప్పుడు నేను వచ్చింది ఎందుకు? మీకు కాపాడడానికి వెళ్ళిపోమంటారా? కాపాడు. సో మొత్తానికి మీ పెద్దమ్మ చిన్న టెస్ట్ పెట్టారు. పెళ్లి కావాలంటే ఈ మాత్రం పరీక్ష దాటకపోతే ఇంకేంటండి? ఓకే ఇది రాయలసీమ. ప్రస్తుతానికి ఈ పరీక్ష గురించి ఓనర్ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, జగదీశ్వరి గారు అద్దరు కొట్టేశారు. చాలా బాగా అనిపించింది. మా ఆది గారికి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉండండి. ఎంటర్టైన్మెంట్ మాకు మాత్రమే, ఆయనకి కాదు. నరకం చూపించాలి మీరు. ఆయన పరీక్షలు పెడతా చెయ్యాలి కదమ్మా. కొత్తగా చూపించడం ఏముంది? ఇది ఉంటే చాలు నరకమే.